భారత్ ధర్మసత్రం కాదని దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025ను లోక్సభ ఆమోదించింది. ఈ బిల్లుపై చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారిని దేశంలోకి ప్రవేశించడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని, జాతీయ భద్రత విషయంలో రాజీ పడబోమని అమిత్ షా తేల్చి చెప్పారు. దేశ అభివృద్ధికి తోడ్పడటానికి ఎవరైనా ఇక్కడికి వస్తే వారిని స్వాగతిస్తామన్నారు. పర్యాటకులుగా లేదా విద్య, ఆరోగ్య, సంరక్షణ, వ్యాపారం కోసం భారత్ కి రావాలనుకునే వారిని స్వాగతించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఇదే సమయంలో దేశ భద్రతకు ముప్పు కలిగించే వారిపై తీవ్రంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రతిపాదిత ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం దేశ భద్రతను బలోపేతం చేస్తుందని, ఆర్థిక వ్యవస్థ, వ్యాపారం, ఆరోగ్యం, విద్యా రంగాలను ప్రోత్సహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇమిగ్రేషన్ బిల్లు మన దేశాన్ని సందర్శించే ప్రతి విదేశీయుడి సమాచారాన్ని సేకరిస్తోందని తెలిపారు. దేశంలో వ్యక్తిగత లాభాల కోసం ఆశ్రయం పొందుతున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు పెరిగారని, దీనివల్ల దేశం సురక్షితంగా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. చొరబాటుదారులు భారత్లో అశాంతిని సృష్టిస్తే ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం సహాయపడుతుందన్నారు. బంగ్లా నుంచి బెంగాల్కు వచ్చే అక్రమ చొరబాట్లపై మమతా బెనర్జీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోలేదని అమిత్ షా మండిపడ్డారు. బెంగాల్ నుంచే దేశంలోకి ఎక్కువ అక్రమ వలసలు జరుగుతున్నాయన్నారు. బెంగాల్ ప్రభుత్వం చొరబాటుదారులకు ఆధార్ కార్డులు అందేలా చూస్తోందని ఆరోపించారు. వలసదారులపై బెంగాల్ సర్కారు దయ చూపుతోందన్న అమిత్ షా వచ్చేడాది బెంగాల్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, వెంటనే బంగ్లా బెంగాల్ బోర్డర్లో పెండింగ్ లో ఉన్న 450 కిలోమీటర్ల ఫెన్సింగ్ నిర్మాణం పూర్తి చేసి అక్రమ వలసలను పూర్తిగా అరికడతామన్నారు. दिल्ली के चुनाव से मैं बाउंड रहा कि देश का सुरक्षा का प्रश्न है, तू मैं नहीं करना चाहिएगा। आज मौका भी है, दस्तूर भी है। इन्होंने सवाल उठाया, मैं बिल भी ये लेकर आया हूं, इसलिए मैंने देश की जनता को सत्य बताया है। ये 450 किलोमीटर जो आपकी कृपा से खुली रही है, वहीं से घुसपैठ है, वहीं नागरिक बनते हैं, वहीं आधार कार्ड बनाया जाता है और देश भर में फैल जाते हैं।